హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అయితే చేసుకుంటున్నానండి. సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కూరగాయలు ఎక్కువ వేసుకుంటున్నా. చూడండి, కరివేపాకు ఫ్రెష్ ఇప్పుడు దింపొచ్చారు. ఇంకా సొరకాయ కట్ చేసి కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. పెట్టుకొని గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్లోనే మగ్గాలి కాబట్టి. ఆయిల్ కూడా వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా మనము కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే కొద్దిగా వేసుకుందాం. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఒకసారి వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా అయితే కరివేపాకు వేసుకున్నాం. ఒకసారి కలిపేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటా. ఇప్పుడు వేసుకొని కలుపుకుందాం. అల్లం పేస్ట్ ఎప్పుడైనా సరే ఏ కర్రీలో వేసినా కానీ కొంచెం అది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఫస్ట్. తర్వాత అప్పుడు కూరకి మంచి టేస్ట్ వస్తుంది. లేకుంటే అల్లం పేస్ట్ వాసనే వస్తుంటుంది. కొద్దిగా మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అయితే మంచిగా మగ్గిపోయింది. ఆయిల్ సెపరేట్ అయింది అల్లం పేస్ట్ నుంచి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం క్యారెట్ వేసుకున్నాం. ఇంకా బిన్నీస్, నెక్స్ట్ ఆనకాయ అంటారు, సొరకాయ అంటారు, కద్దు అంటారు, ఇంకేమంటారు, బాటిల్ గడ్డ అంటారు. ఇంకా మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్.